ఇవాళ పరిపాలన తెలంగాణ సోయితో జరుగుతలేదు. దానికి ఒక్కటి కాదు 100 ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి సంవత్సరం బతుకమ్మ పండుగ అయితే కనీసం ముఖ్యమంత్రి గారు ఒక్కసారి కూడా బతుకమ్మకు పోనటువంటి విషయం. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఏ విషయంలో, ఒకటి రెండు అని కాదు, ఏ విషయంలో తెలంగాణ తల్లిని మార్చి పడేస్తే దాని వెనుక ఏం చరిత్ర ఉంది, ఏం భావోద్వేగం ఉంది అని తెలియకుండా ఒక బొమ్మను తీసుకొచ్చి అడబెట్టి ఇది మీ అమ్మ అంటే దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం, ఎట్లా తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేస్తుంది? అంటే ఆ సోయితోని పరిపాలన జరిగినప్పుడు ప్రజలకు మంచి చేయాలి, వీళ్ళు నా వాళ్ళు, నా సోదరులు, నా బిడ్డలు అని అనుకుంటే పరిపాలన బాగుంటుంది. లేదంటే చెట్లు వీకేసుడు, లేళ్లను కూడా వదిలిపెట్టనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ వీడియో చూస్తుంటే, ఆ నెమళ్ళు అరుస్తుంటే నిజంగా కళ్ళ నీళ్ళు పెట్టుకోనరు లేరు తెలంగాణలో. ఆనాడు కేసీఆర్ గారు ఉంటే నా తెలంగాణ, ఇది నా భూమి అనుకున్నారు కాబట్టి 7.7% మనము అటవీ కవర్ని, ఫారెస్ట్ కవర్ని పెంచుకున్నాం. ఆనాడు వనాలను పెరగనిచ్చినాం. ఇప్పుడేమో వనాలన్నీ క్లీన్ చేసి చెట్లన్నీ వీకేసేటటువంటి పరిపాలన జరుగుతున్నది. ఎందుకంటే ఇల్లు నాది అనుకుంటలేరు, ఉన్న కాడికి దోసుకొని పోవాలి అనుకుంటున్నారు. అంటే ఈ సాహిత్య వేదికైనా ఈ మాట చెప్పక తప్పని పరిస్థితి. ఆ సోయితో పరిపాలన జరుగుతలేదనేటటువంటి బాధతో చెప్తా ఉన్నటువంటి సంగతి.